హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు. చాలా తిక్కి గ్రేవీతో ఆహా అనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇలానే వండుకోవాలి అనిపిస్తుంది. మీ ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. ఇంతవరకు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యానా అని కూడా అనిపిస్తుంది. ముక్క విరక్కుండా నెల్లూరు చేపల పులుసు అదిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి అయితే శుభ్రంగా కడిగిన చేప ముక్కలను అయితే తీసుకోండి. ఏ రకం చేప ముక్కలనైనా తీసుకోండి. మా సైడ్ అయితే ఇది మాత్రమే దొరుకుతుంది, పేరు అయితే తెలియదు కానీ ఎక్కువగా దొరికేదైతే ఈ చేపలే. కడిగిన చేప ముక్కల పైన ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి. చేపలతో ఎలాంటి డిష్ వండినా అరగంట ముందే ఇలా అన్నీ కలిపి అయితే ఉంచుకోండి. అప్పుడైతేనే కర్రీ ప్రిపేర్ చేస్తే చక్కగా చేపలకి ఉప్పు కారం పులుపు బాగా పడుతుంది. కలుపుకుంటా వండేస్తే కర్రీలో ఎంత కారం వేసినా పులుపు వేసినా సాల్ట్ వేసినా చేప ముక్కలు చప్పచప్పగానే ఉంటాయి. అందుకని ముందుగా బాగా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయినా పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని ఒక 4 ఎండుమిర్చి వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు, 5-6 మిరియాలు, 5-6 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసి వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ పేస్ట్ అయితే చేసుకొని పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీలోకైనా థిక్ గ్రేవీ కావాలంటే ఆనియన్ వీలైనంత చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. లేదంటే ఇలా పేస్ట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. ఆనియన్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఆ చిన్న బిట్ అనేది మిస్ అయింది. ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 వేగిన తర్వాత 1 కప్పు టమాటా ప్యూర్ అనేది వేసుకోండి. ఇది పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న స్పూన్తో 2 స్పూన్ల కారం అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇది ఉడికించుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పొడిని అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చేప ముక్కల్ని, అవి అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కల్ని అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసం కూడా వేసి అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని గ్రేవీ చిక్కగా అయినంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు రసం చేపలతో పాటు వేసి ఉడికించుకుంటేనే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని కొద్దిగా గ్రేవీ తిక్కగా అయినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కస్తూరి మెంతి అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా మధ్య మధ్యన కలపకూడదు, ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి. సో మూత పెట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అంతేనండి, థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. మరి ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఎప్పుడు కూడా ఆ ప్రాసెస్లోనే వండాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట నెల్లూరు చేపల పులుసు. సో మీరు మాత్రం ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. మరి ఇంతవరకు చూసారుగా, మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీరు మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే అదే చేత్తో షేరు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.